ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల ఫాలోవర్స్, డైలీ లగ్జరీ కార్లు, ఫారెన్ ట్రిప్ల రీల్స్ ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చెప్తే అది నిజమనుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. సోషల్ మీడియా సెలబ్రిటీలను నమ్మి జనాలు ఎలా రోడ్డును పడుతున్నారో చెప్పడానికి నెట్టింట ఒక షాకింగ్ ఇన్సిడెంట్ బయటపడింది. ప్రముఖ సోషల్ మీడియా పేజ్ నందు నందూస్ వరల్డ్ పై యూకే వీసాల పేరుతో కోట్లాది రూపాయల మోసం జరిగిందంటూ ఎక్స్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సెన్సేషనల్ చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఒక్కొక్కరి దగ్గర నుండి ఏకంగా 20 లక్షల వరకు వసూలు చేసి ఇప్పుడు బోర్డు తిప్పేశారంటూ బాధితులు పెడుతున్న పోస్టులు ప్రస్తుతం డిజిటల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యూకేలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులే వీరి టార్గెట్. అక్కడ కంపెనీల ద్వారా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే COS ఇప్పించి పక్కగా జాబ్ వీసాస్ సెట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఇలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఇలా దాదాపుగా 20 లక్షల రూపాయలు చొప్పున సుమారుగా 50 మందికి పైగా అభ్యర్థుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లుగా సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. బాధితుల వాదన ప్రకారం ఈ ఇన్ఫ్లుయెన్సర్ కు యూకేలో 4 నుండి 6 కంపెనీలతో టైఅప్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే ఈజీగా కాస్ అంటే COS ని ఇప్పించవచ్చు. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎవరికి వీసాలు ఇప్పించకుండా ఇప్పుడు బాధితులు ఫోన్లు చేస్తుంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. దీంతో తాము పూర్తిగా మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే గతంలో కూడా వీరిపై ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వాళ్లే స్వయంగా లైవ్లోకి వచ్చి అవన్నీ తప్పుడు ఆరోపణలని ఫేక్ ఎలిగేషన్స్ అని కొట్టిపారేశారు. కానీ కట్ చేస్తే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున స్కామ్ గురించి ప్రచారం జరుగుతున్నా, విక్టిమ్స్ ట్వీట్స్ వైరల్ అవుతున్నా నందూస్ వరల్డ్ టీం నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు బయటకు వచ్చి క్లారిటీ ఇవ్వకపోవడంతోనే నెటిజన్లలో ఈ అనుమానాలు మరింత స్ట్రాంగ్ గా మారుతున్నాయి. అయితే వీరు నిజంగానే మోసం చేసి సైలెంట్ అయ్యారా, లేక దీని వెనుక మరేదైనా టెక్నికల్ రీజన్ ఉందా అనే దానిపై ఇంకా కంప్లీట్ క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ ఇన్బాక్స్ లో సెండ్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.